బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయోగం చేపట్టారు. అత్యంత సంక్లిష్టమైన కీలకమైన ఈ శాటిలైట్ 34 నిమిషాలు ప్రయాణించి లక్షిత కక్షలోకి చేరింది. GSAT-20 ఉపగ్రహాన్ని GSAT-N2 అని కూడా పిలుస్తారు. ఏకంగా 4700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను అందించవచ్చు. అంతేకాదు విమానాల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు. విమానాల్లో వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించవచ్చు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా చేపట్టిన GSAT-20 ప్రయోగం అత్యంత కీలకమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య మొదటి భాగస్వామ్యం ఇదేనని తెలిపారు. అధునాతన కాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో ఇస్రో రూపొందించిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ ఉపగ్రహం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సేవల సామర్థ్యాన్ని కవరేజ్ని పెంచుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా 4700 కిలోల బరువున్న పేలోడ్ను ప్రయోగించగల రాకెట్లు ఇస్రో వద్ద లేవు. LVM-3 రాకెట్ గరిష్టంగా 4000 కిలోల వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో GSAT-20 ప్రయోగం కోసం స్పేస్ ఎక్స్తో ఇస్రో భాగస్వామ్యం కుదుర్చుకుంది.